హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. नमा ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं। हरि ओम तत्सत्। हरे कृष्ण। ఓకే. ఈరోజు మనము శ్రీల విశ్వనాథ చక్రవర్తి వారి గురించి, ఆచార్యులైన వారి గురించి తెలుసుకోబోతున్నాము. మనకు మందిరం, ఇస్కాన్ మందిరాలలో ప్రతిరోజు కూడా ఉదయం సమయాల్లో మంగళహారతి జరుగుతుంది. అలాగ మంగళహారతి జరిగే సమయంలో గుర్వాష్టకాన్ని కీర్తిస్తారు. ఆ గుర్వాష్టకము మనము సంసార దావా నలలీడలోక త్రణయ కారుణ్య గణ గణాత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణనవస్య వందే గురోం శ్రీ చరణారవిందం వందే గురోం శ్రీ చరణారవిందం. ఈ గుర్వాష్టకాన్ని శ్రీల విశ్వనాథ చక్రవర్తి గారే వ్రాసారనమాట. చూడండి, ఆయన ఇది దాదాపు 400 సంవత్సరాల ముందు విశ్వనాథ చక్రవర్తి గారు ఉన్న విషయం. కానీ ఇప్పుడు కూడా అలాగా రోజులు గడుస్తున్న, సంవత్సరాలు గడుస్తుంటే కూడా ఆ ఆచార్యులు రాసినటువంటి ఆ కీర్తనను ఇప్పుడు కూడా చదువుతూ ఉన్నారు కదా, కీర్తన చేస్తున్నారు. అంటే అదే ఆచార్యుల యొక్క గొప్పతనం. కాబట్టే వారి యొక్క తిరోభావము, తర్వాత ఆవిర్భావము, ఇలాంటివన్నీ కూడా మనము ఎప్పటికీ తెలుసుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి, అలాంటి ఆచార్యుల గురించి తెలుసుకోవడం వల్ల. ఈ శ్రీల విశ్వనాథ చక్రవర్తి గారి యొక్క గురువు శ్రీల రాధారమణ చక్రవర్తి. అదే అంటే ఈయన దీక్షా గురువు. అదే విధంగా ఆయనకు ఇంకొక గురువు ఉన్నారు. ఆయన వచ్చి శ్రీల నరోత్తమ దాస ఠాకూర్ల వారు. అదేవిధంగా శ్రీల విశ్వనాథ చక్రవర్తి గారి ప్రియ శిష్యుడు ఉన్నారు. ఆయన వచ్చి శ్రీల బలదేవ విద్యాభూషణ్ గారు. మెయిన్ అన్నమాట. అంటే ఒక ఆచార్యుకి ఒక గురువు ఉంటారు, ఒక శిష్యులు చాలా మంది ఉంటారు. దీక్షా గురువు ఉంటారు, శిక్షా గురువు ఉంటారు. అది మనం మొదట తెలుసుకోవాలి. ఇక విశ్వనాథ చక్రవర్తి గారు గోలోక ధామంలో వినోద మంజరిగా ఉన్నారు. మనకు తెలుసు, శ్రీ రాధాకృష్ణులను సేవలు చేసే ఆ విషయాల్లో అష్టసకులు, ఇష్టసకులు, ప్రియసకులు, మంజరీలు, ఇలాగ అందరూ సేవలు చేస్తూ ఉంటారు రాధాకృష్ణులకు. అలాంటి సేవలు చేసే వారిలో మంజరీస్, మంజరీస్ అంటే రాధాకృష్ణులు లీలలు చేసేటప్పుడు వీరు చాలా మటుకు పువ్వులను వారి మీద విసురుతూ ఆ సేవలను తీసుకుంటారు, మంజరీసు. ఆ విధంగా ఈ ఆచార్యులందరూ కూడా అక్కడ మంజరీలుగా ఆ ధామంలో ఉన్నవాళ్ళు అనమాట. అలాంటి విషయంగా తీసుకున్నప్పుడు మనము వినోద మంజరి అనే ఒక మంజరిగా ఉన్నారు శ్రీల విశ్వనాథ చక్రవర్తి గారు. విశ్వనాథ చక్రవర్తి గారు ఈయన 1626వ సంవత్సరంలో నాదియా డిస్ట్రిక్ట్,
నాదియా డిస్ట్రిక్ట్లో దేవగ్రామ్ అనే ప్రాంతంలో జన్మించారు. వీరు శుద్ధ బ్రాహ్మణ కుటుంబం కోవకు చెందినవారు. ఈయన తండ్రి పేరు రామ్ నారాయణ, తల్లి పేరు తెలియచేయలేదన్నమాట. రామ్ నారాయణ. ఈయన తర్వాత కాలంలో వీళ్ళు ఏం చేశారు, పశ్చిమ బెంగాల్, ఆ పశ్చిమ బెంగాల్లో వాళ్ళు సైదాబాద్ అనే ఆ ప్రాంతంలో వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడే ఉండిపోవడం జరిగిందనమాట. శిల విశ్వనాథ చక్రవర్తికి ఇద్దరు సోదరులు ఉన్నారు. ఆ సోదరులతో పాటు విశ్వనాథ చక్రవర్తి గారు చక్కగా నిరంతరము భాగవత శ్రవణం చేసేవారనమాట. అలాగా శ్రవణం చేస్తున్నప్పుడు ఒకసారి వాళ్ళ సోదరుడు అడిగారు, కొన్ని ప్రశ్నలను భాగవతం నుంచి అడిగారు. ఆ అడిగినప్పుడు విశ్వనాథ్ చక్రవర్తి గారు దానికి సమాధానం ఇయ్యలేకపోయారనమాట. అలాగ చేసేసరికి ఇక సోదరుడు ఆయన చెప్పారు, నీవు ఎలాగైనా 12 స్కందాలు ఉన్నాయి కదా భాగవతంలో, ఆ 12 స్కందాలను నీవు 1 సంవత్సరం రోజుల్లో నువ్వు చక్కగా చదివి దానిని అర్థం చేసుకోవాలి అని చెప్పడం వలన అప్పటి నుంచి శ్రీల విశ్వనాథ చక్రవర్తి గారు ఆ భాగవతంను తీసుకొని చక్కగా చదవడం చేశారట. అంటే అప్పుడు ఆ విధంగా గురువులు కానీ, తల్లిదండ్రులు కానీ, సోదరులు కానీ నువ్వు ఇది నేర్చుకో అంటే తప్పకుండా వాళ్ళు అందులో ఆసక్తి పెంచుకొని, ఎందుకంటే భగవంతుని యొక్క విషయం కాబట్టి అందులో వాళ్ళు మునిగిపోయి చక్కగా తెలుసుకునేవారు అనమాట. ఆ విధంగా ఆయన వాళ్ళ శాసనను ఆజ్ఞగా తీసుకొని చక్కగా చదివారట. విశ్వనాథ చక్రవర్తి గారు శ్రీల గోస్వాములు వీళ్ళందరూ ఉన్నారు కదా, షడ్ గోస్వాములు, వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక జీవనంలోకి వెళ్ళిపోయాక తర్వాత శ్రీ చైతన్య మహాప్రభువు అంతర్ధానం అయిపోయిన తర్వాతనే ఈయన జన్మించడం జరిగింది. అంటే మహాప్రభు, షడ్ గోస్వాములు వీళ్ళందరూ కూడా ధామంకి వెళ్ళిపోయారు. తర్వాతనే ఈయన రావడం జరిగింది. గోస్వాములు అందరూ వెళ్ళిపోయేసరికి ఏమైంది, మళ్ళీ కూడా మందిరాలన్నీ కూడా కాస్త విగ్రహాలు చోరీ చేయబడ్డాయి. కొన్ని అన్ని ఆ మందిరాలన్నీ కూడా పురాతనంగా అయిపోయాయి. అలాగా ఉన్న సమయంలో చక్కగా విశ్వనాథ చక్రవర్తి మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా పునః ప్రతిష్టాపన చేశారట. అంటే చూడండి, అదే గురు పరంపర. ఒకరు లేదు అంటే కూడా ఇంకొకరు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని చక్కగా మళ్ళీ పునః ప్రతిష్టాపన చేస్తారు. అందుకే వారికి ఆ ఆ విధంగా చేయడం వల్లనే మనం ఈరోజు కూర్చొని ఈ భాగవత పుస్తకాలు కానీ, బృందావనం వెళితే అక్కడ మందిరాలు కానీ అవన్నీ కూడా చూడగలుగుతున్నాం. అప్పుడు గోస్వాములు అందరూ కూడా బృందావనంలో ఉన్నప్పుడు వారికి చక్కగా ఒక్కొక్క ఆరాధన చేయడానికి విగ్రహాలు ఉండేవి. ఇప్పుడు సనాతన గోస్వామిని తీసుకున్నప్పుడు ఆయన శ్రీ రాధా మదన్మోహన ఆ విగ్రహాలను స్థాపించి ఆరాధించారు. మనం రూప గోస్వామిని, శ్రీల రూప గోస్వామిని తీసుకుంటే ఆయన రాధా గోవింద. అదేవిధంగా శ్రీల భట్ట గోస్వామిని తీసుకున్నప్పుడు రాధా రమణ, రమణ్జీ. ఓకే. తర్వాత శ్రీల జీవ గోస్వామిని తీసుకున్నప్పుడు రాధా దామోదర. ఆ విధంగా ఉన్నారు. ఇంకా మిగిలిన ఇద్దరెవరు, శ్రీల రఘునాథ దాస గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి. వీళ్ళు మందిరాలు ఏమీ స్థాపించలేదు, కానీ వాళ్ళు నిరంతరము భాగవతము చదవడము, ప్రచారాలు చేయడము, రాధాకుండ దగ్గర కుటీరం ఏర్పరచుకొని అక్కడే నిరంతరము వాళ్ళు సేవలు చేస్తూ ఆ విధంగా గడిపారనమాట. ఈ విధంగా అందరికీ ఒక్కొక్క విగ్రహాలు ఉండి ఆరాధన చేసి మందిరాలను కూడా స్థాపించారు. అలాగా శ్రీల విశ్వనాథ చక్రవర్తి గారు శ్రీ రాధా గోకులానంద అనే మందిరాన్ని స్థాపించడం జరిగింది. ఇది ఎలాగ జరిగింది అంటే విశ్వనాథ్ చక్రవర్తి గారు బృందావనంలో ఉన్నప్పుడు ఒకసారి ఒక సన్యాసి గోకులానంద విగ్రహాన్ని తీసుకొచ్చి విశ్వనాథ చక్రవర్తి గారికి ఇచ్చారనమాట.
ఇస్తే ఆయన నిరాకరించారు. ఎందుకు అంటే విశ్వనాథ చక్రవర్తి గారే మధుకరిలో జీవితాన్ని గడుపుతున్నారు. అంటే ఏమి, ఎవరైనా వేస్తే ఆ ప్రసాదం తెచ్చి తింటారు. అలాగ ఉన్నప్పుడు విగ్రహము అన్నప్పుడు ఒక మందిరం ఉండాలి, కనీసం ఒక కుటీరం ఉండాలి. కాబట్టి ఆయన నిరాకరించారట. కానీ ఆ రాత్రి సమయంలో విశ్వనాథ చక్రవర్తి గారికి భగవంతుడు కలలో కనిపించి, నేను నీ వద్దనే ఉండాలి అని కోరుకున్నారట. కాబట్టి తర్వాత ఆ విగ్రహాన్ని ఆయన తీసుకున్నారు. అంటే నా జస్ట్ మన 400 సంవత్సరాలకు ముందు వెళితే ఇలాగా ఆ ఆచార్యులు గోస్వాములతో అంతా కూడా భగవంతుడు మాట్లాడుతూ ఉన్నారు, వారితో ఆడుకున్నారు. అంటే అప్పుడు ఆ మాయ ప్రభావము ఎక్కువగా ఉండేది కాదు. చూడండి, కలియుగము స్టార్ట్ అయితే కూడా చక్కగా భగవంతుడు వారితో అందరితో లీలలు చేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే కొద్ది కొద్దిగా కలియుగము అధికమైపోయి మాయ చేత కప్పబడిపోయిందో భగవంతుడు కూడా అలాగే ఉండిపోయారు. అంటే అలాంటి భక్తులు లేరు కాబట్టే ఆయన కూడా ఆ, అందరి ఆత్మల పరమాత్మగా ఉండి సాక్షిగా ఉండి చూస్తున్నారు. అంతే, అలాగే అనుకోవాలి మనం. అలాగా ఆయన తీసుకున్న తర్వాత ఆ విగ్రహాన్ని ఎప్పుడు ఆయన చూస్తూ అలాగే సమాధి స్థితికి వెళ్ళిపోయేవారట. తర్వాత చాలా సేపు అయినా కానీ ఆయన నిజ స్థితికి వచ్చేవారు కారు. ఆ విధంగా ఒకరోజు ఆయన ఆ విగ్రహాన్ని చూస్తూ, గోకులానంద విగ్రహాన్ని చూస్తూ అలాగే సమాధి స్థితికి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయేసరికి భగవంతునికి సమయానికి భోగా అర్పించాలి కదా. ఈయనేమో సమాధి స్థితిలో ఉన్నారు. భగవంతుడు చూశారు, ఆయనే ఏర్పాటు చేసుకున్నారట ఆయన యొక్క భోగాన్ని. తర్వాత ఈయన సమాధి స్థితి నుంచి బయటపడి చూస్తే చక్కగా భోగా అక్కడ అర్పించబడి ఉందట. అంటే భగవంతుడిని మనము విశ్వసించి నమ్మకం ఉంచినప్పుడు భగవంతుడు మన కోసము ఒక మెట్టు దిగి వచ్చి భక్తులకి ఇలాంటి అవకాశాన్ని ఇస్తారు. ఆ శ్రీ రాధా గోకులానంద మందిరంలో మనం ఇప్పుడు వెళ్ళినా కానీ బృందావనంలో ఆ మందిరాన్ని దర్శనం చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన మందిరము. ఆ మందిరంలో శ్రీ చైతన్య మహాప్రభు విగ్రహం ఉన్నది. తర్వాత లోకనాథ గోస్వామి స్థాపించినటువంటి శ్రీ రాధా గోవింద, రాధా వినోద్ విగ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా విశ్వనాథ చక్రవర్తి గారు స్థాపించినటువంటి అదే గోకులానంద విగ్రహం ఉన్నది. దానితో పాటు గోవు యొక్క విగ్రహం ఉన్నది. తర్వాత గోవర్ధన శిల ఒకటి ఉన్నది. ఆ గోవర్ధన శిల తర్వాత ఆ, విశ్వనాథ చక్రవర్తి గారికి దగ్గరికి చేరింది. అది ఎలాగన్నది కూడా మళ్ళీ మనము తెలుసుకోవచ్చు. ఈ విధంగా విశ్వనాథ చక్రవర్తి గారు కూడా చక్కగా శ్రీ రాధా గోకులానంద అనే మందిరాన్ని స్థాపించి ఇది ఉన్నారు. ఈయన జీవితం తీసుకున్నప్పుడు ఆయనకు చిన్న అంటే చిన్న వయసులోనే వివాహం జరిగిపోయిందనమాట. ఆయన యొక్క పత్ని పేరు విభా. ఈమె ఎక్కువ కాలము తల్లిగారి ఇంట్లోనే ఉండేది. ఎందుకంటే చిన్నప్పుడే వివాహం అయిపోతే పిల్లవాడు ఇక్కడ, అమ్మాయి అక్కడ ఉంటారు. తల్లి తర్వాత చాలా రోజులకు పెద్దవారయ్యాక వారిని కలుపుతారు. ఆ విధంగా ఆమె ఎక్కువగా అక్కడే ఉండిపోయేసరికి విశ్వనాథ చక్రవర్తి గారు బృందావనంలోనే ఉండేవారు. బృందావనంలో ఎవరు, ఆయనకు దీక్ష ఇచ్చిన గురువు అయినటువంటి శ్రీ రాధా రమణ చక్రవర్తి ఆయన దగ్గర ఉండిపోయారనమాట. రాధా రమణ చక్రవర్తి ఆయన దగ్గర ఉండిపోయారు. ఒకసారి గురువు గారు అడిగారట, విశ్వనాథ చక్రవర్తి, నువ్వు మాత్రమే ఇక్కడ ఉంటున్నావు, చాలా రోజులైంది నువ్వు ఇంటి నుంచి వచ్చి కూడా, నువ్వు ఒకసారి మీ మీ గ్రామానికి వెళ్ళు అని పంపించారట. అలాగ పంపించాక విశ్వనాథ్ చక్రవర్తి గారు ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఆయనకు మనసు సంసార జీవితంలో ఉండడానికి మనసు అంగీకరించలేదు. వైరాగ్యంతోనే ఉండేవారు. కాబట్టి ఆయన భార్యకు కూడా కూర్చోబెట్టుకొని భాగవతం అంతా కూడా బోధించేవారట రోజు. అలాగా ఆయన సంసార జీవితం మీద విరక్తి, తర్వాత వైరాగ్యంతో అక్కడ ఇమడలేక మళ్ళీ ఆయన బృందావనానికి వచ్చేసారు గురువుల దగ్గరికి. తర్వాత గురువులు ఇంకా అంటే ఆయన ధర్మంగా ఆయన ఇంటి దగ్గర ఉండి ఉండు అని పంపారు. కానీ ఆయన ఉండలేదు. ఇక
శ్రీల విశ్వనాథ చక్రవర్తి గారు తనంతగా తాను సన్యాస దీక్షను తీసుకున్నారట. తర్వాత ఇక గురువు ఏం చేశారు? నీవు భాగవతము ఆ 12 స్కందాలు అంటే 18,000 శ్లోకాలను నువ్వు చక్కగా చదివి వాటికంతటి కూడా భాష్యాలను, దీనినే టీకా అంటారు, సాంస్క్రిట్ వర్డ్. ఆ టీకాను నువ్వు వివరణగా వ్రాయాలి అని అప్పగించారట. ఇంత 18,000 శ్లోకాలకు భాష్యాలు రాయడం అంటే చాలా కష్టము. కానీ ఆయన వ్రాయడం మొదలుపెట్టారు. ఆయనకు ఎప్పుడు కూడా ప్రకృతి నుంచి ఆయనకు విపత్తు అనేది జరగలేదట. అంటే ప్రకృతి కూడా ఆయనకు సహకరించింది. ఎప్పుడు ఎలాంటి సమయము వర్షం పడితే కూడా ఆయన మీద ఒక చినుకు పడేది కాదట, ఆయన ఆ భాష్యాల్ని వ్రాస్తుండేటప్పుడు. అదేవిధంగా ఎండలు మండుతూ ఉంటే కూడా ఆయన శరీరం మీద ఒక ఎండ యొక్క ఆ ఛాయలు కూడా ఉండేవి కదట. అంటే ఇదంతా కూడా భగవంతుని యొక్క లీల. అలాంటి భక్తులకు ఆయన శక్తినిచ్చి ఆ విధంగా భాష్యాలు రాశారు కాబట్టి ఆ భాష్యాలు అలాగే పొందపరచబడిపోయి తర్వాత నెక్స్ట్ శిష్యులు వాటిని తీసుకున్నారు. తర్వాత ఆచార్యులు వచ్చారు. ఆ విధంగా వచ్చి చివరికి ప్రభుపాదుల వారి వరకు వచ్చి ప్రభుపాదుల వారు కూడా తర్వాత భాష్యాలన్నింటినీ కూడా రాయడం చేశారు. అంటే ఎవరికి తోచిన విధంగా వారు ఆ భాష్యాలను వారు భాగవతంలో పొందుపరిచి అవి అలాగే ఉండే ఇప్పటి వరకు కూడా మనం చదువుకునే విధంగా అవి ఉన్నాయి. ఆ విధంగా విశ్వనాథ్ చక్రవర్తి గారు బృందావనంలో ఉండి చేశారట. అలాగ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారట. అంతటి విపరీతంగా వర్షాలు ఎండలుంటే కూడా ఆయన దగ్గర అవి ఏమీ కాలేదు. ఆ ఊరి జమీందారే వచ్చేసి ఆయనకు పాదాలకు నమస్కరించి ఆయన కూడా శిష్యుడైపోయారట. ఆ విధంగా జరిగింది. ఇక శ్రీల విశ్వనాథ చక్రవర్తి గారి దగ్గర ఒక గోవర్ధన శిల ఉన్నది అని ఇప్పుడే తెలుసుకున్నాం. ఆ శిల ఎలాగ వచ్చింది అంటే అది మొట్టమొదట శ్రీ చైతన్య మహాప్రభువుకి పూరి జగన్నాథ క్షేత్రంలో శంకరానంద ప్రభు అనే ఆయన కానుకగా ఇచ్చారట. గోవర్ధన శిల అంటే మనం గోవర్ధన పర్వతం ఉంది కదా, ఆ విధంగా ఒక స్టోన్ అన్నమాట ఆ శిల. దానిని ఆయన జాగ్రత్తగా అలాగా ఉంచుకొని తరువాత ఆయన శిష్యుడైనటువంటి శ్రీల రఘునాథ గోస్వామికి దానిని ఇచ్చారు. రఘునాథ గోస్వామి కొన్ని రోజులు పూజించిన తర్వాత దానిని ఆయన శిష్యుడైనటువంటి శ్రీ చైతన్య చరితామృతం రాసినటువంటి కృష్ణదాస కవిరాజ గోస్వామికి ఆయన దానిని ఇచ్చారు. తరువాత ఆయన ఏం చేశారు? ఆయన శిష్యుడైనటువంటి ముకుంద గోస్వామికి ఆ గోవర్ధన శిలను ఇచ్చారు. ముకుంద గోస్వామి చాలా గొప్ప భక్తుడు అనమాట. నిరంతరము భక్తియుత సేవలో ఉంటూ భగవంతుని ధ్యానిస్తూ పుస్తక పఠనం చేస్తూ ఉండేవారు. కానీ ఆయనకు ఇది కర్మ ఫలాలు అంటాం కదా, ఆ విధంగా ఆయనకు నిరంతరము ఒక విపరీతమైన కడుపు నొప్పి ఆ విధంగా వచ్చి ఆయన చాలా బాధపడేవారట. ఆ సమయంలో కూడా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండేవారు, కానీ అది అలాగే ఉండేది. ఆ సమయంలో ఆయనకు కృష్ణప్రియ అనే ఒక మాతాజీ ఆయనకు భోగా అదే ఆహార పదార్థాలను తయారు చేసి భగవంతునికి భోగాగా అర్పించి ఆ పదార్థాలను తెచ్చి ముకుంద గోస్వామికి ఇచ్చేవారట. ఆ ముకుంద గోస్వామి వాటిని అంతటిని ఆ ప్రసాదాన్ని భగవంతునికి అర్పించింది కదా, తిన్న తర్వాత ఆయనకి క్రమక్రమేణా ఆ కడుపు నొప్పి అనేది ఏమీ లేకుండా నిర్మూలమైపోయిందట. అప్పుడు ఆయన చాలా ఆనందపడి ఆ గోవర్ధన శిలని కృష్ణప్రియ మాతాజీకి కానుకగా ఇచ్చారనమాట. తర్వాత కాలక్రమేణా కృష్ణప్రియ మాతాజీ శ్రీల విశ్వనాథ చక్రవర్తికి ఇచ్చారు. ఆ విధంగా ఆ గోవర్ధన శిలను ఇప్పటికీ కూడా 400 సంవత్సరాలైనా కానీ ఆ గోవర్ధన శిల ఇప్పటికీ మనము బృందావనానికి వెళ్ళినప్పుడు ఈ మందిరము శ్రీ రాధా గోకులానంద మందిరంలో చక్కగా మనము చూడవచ్చు. ఆ విధంగా అక్కడ ఆ శిలను ప్రతిష్టాపన చేయడం జరిగింది. శ్రీల విశ్వనాథ చక్రవర్తికి
ఒక గొప్ప శిష్యుడు ఉన్నారు. ఆయన పేరే శ్రీ శ్రీల బలదేవ విద్యాభూషణ్. ఆయన ఎంతటి గొప్పవారంటే గురువుని ఎప్పుడు కూడా ఆ గురు స్థానంలో ఉన్నటువంటి ఆయనకు గౌరవపూర్వకంగా ఇచ్చి అన్నింటిలోనూ చేదోడు వాదోడుగా ఉండేవారట. మనకి బృందావనంలో విగ్రహాలు, భగవంతుని విగ్రహాలు అన్నింటినీ కూడా ఈ ముస్లిం పరిపాలనలో వారు అన్నింటినీ వాటిని తెచ్చేసుకొని వారి వశం చేసుకుంటూ ఉండేవారు. అలాంటి సమయంలో వీళ్ళు గోస్వాములు ఏం చేశారు, అలాంటి ఒరిజినల్ విగ్రహాలు అంటే పంచలోహాలతో చేసినటువంటి విగ్రహాలు, ఆ విగ్రహాలన్నింటినీ వారు బృందావన అడవుల ద్వారా తీసుకొని వెళ్ళి జైపూర్లో ఉమ్, అక్కడ అదే రాజస్థాన్లో జైపూర్లో జైసింగ్ రాజా అప్పుడు రాజుగా ఉన్నారు, ఆయన వద్దకు చేర్చారట అన్ని విగ్రహాలను. ఎవరు గోస్వాములు ఆరాధించిన విగ్రహాలన్నింటినీ తీసుకెళ్ళిపోయి చేశారు. అప్పుడు ఆ జైసింగ్ రాజా ఏం చేశారు, చక్కగా మందిరాలను ఏర్పాటు చేసి ఆ విగ్రహాలను ప్రతిష్ఠించారట. అలాగ ఉన్నప్పుడు అక్కడికి ఇక్కడ సాంప్రదాయాలు ఉన్నాయి కదా, శ్రీ సాంప్రదాయము, బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయము, అలాగే ఎవరి సాంప్రదాయాలను వాళ్ళు పాటిస్తూ ఉండేవారు. అలాంటి శ్రీ సాంప్రదాయాన్ని పాటించేటువంటి కొంతమంది భక్తులు వచ్చి ఆ, మందిరం రాధా అదే గోవింద, రాధా రమణ, ఇలాగా కృష్ణుడు ఉన్నారు కదా, ఆ మందిరానికి వచ్చి మేము రాధా కృష్ణులు ఉన్నటువంటి విగ్రహాలని మేము పూజించము, మేము వచ్చి లక్ష్మీ నారాయణుడు అదే మహావిష్ణువు వారి విగ్రహాలు, ఎందుకంటే శ్రీ సాంప్రదాయం. కానీ వారికి తెలియట్లేదు విష్ణువు అయిన గోవిందుడైన శ్రీకృష్ణ భగవాన్ యొక్క అవతార రూపాలు అని ఆయన వారికి ఇది కాకుండా వారు చెప్పారు, మేము ఆ, చేయము, ఎందుకంటే రాధాకృష్ణులకు వివాహం అయిందని మాకెలాగ రుజువు చేస్తారు, అలాగ లేదు కదా అని చెప్పారట. ఇక ఆ రాజు ఏం చేస్తారు, నేరుగా శ్రీల విశ్వనాథ చక్రవర్తికి తెలియచేశారు. విశ్వనాథ చక్రవర్తి గారికి అప్పుడే చాలా వయసు పైబడుతుంది, 80 years. ఆ సమయంలో ఆయన ఇంత దూరం రాజస్థాన్ వరకు రాగలరా, అందుకని ఆయన శిష్యుడైనటువంటి బలదేవ విద్యాభూషణ్ పంపించారట. బలదేవ విద్యాభూషణ్ వెళ్ళి అక్కడికి వారికి అన్ని చక్కగా ప్రూఫ్లు తెలియజేశారు. రాధాకృష్ణుల వివాహము బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడింది. గోపాల చెంపు అనే గ్రంథంలో శ్రీల జీవ గోస్వామి వ్రాసారు ఆ గ్రంథము. ఆ గ్రంథంలో కూడా వివరణ ఇవ్వబడింది. వారి వివాహాన్ని స్వయంగా బ్రహ్మ వచ్చి భాండీరవనం, బృందావనంలోని భాండీరవనంలో ఆధ్యాత్మిక వివాహంగా జరిపించారు. ఆ వనంలో ఇప్పుడు కూడా ఆ మందిరం ఉన్నది. అంటే శ్రీకృష్ణ భగవానుడు రాధారానికి సింధూరం పెట్టినటువంటి ఆ ప్లేస్ అన్నమాట, అది ఉన్నది అని వారికి ఆ గ్రంథాలన్నింటినీ చదివి వివరణ ఇచ్చారట. సరే ఒప్పుకున్నారు. మళ్ళీ ఏం చెప్పారు, లేదు లేదు మా సాంప్రదాయమే గొప్పది, మీ సాంప్రదాయం గొప్పది అంటే మీరు వేదాంత సూత్రాలకి భాష్యాలన్నింటినీ 3 నెలల్లో రాసి మాకు అప్పగించాలి, అప్పుడే మేము మీది కూడా అదే బ్రహ్మమధ్వ గౌడీయ సాంప్రదాయం అని మేము ఒప్పుకుంటాము అని వాళ్ళు ఒకటి వాదోపవాదాలకు దిగారట. విద్యాభూషణ్ గారికి 3 నెలలే గడువు ఇచ్చారు. ఆ సమయం లోపల ఆయన అన్నీ వ్రాసేవాలి అని చెప్పారు. కానీ వేదాంత భాష్యాలు రాయడం అంటే వేదాంత సూత్రాలకి, వేదాలు ఎంత ఉంటాయి, ఆ వేదాంత సూత్రాలకి భాష్యాలు రాయడం అంటే అయ్యే పని కాదు. అంతే ఆయన చాలా బాధపడిపోయి భగవంతుణ్ణి వేడుకున్నారట, నువ్వే దిక్కు కృష్ణ, నీ కోసమనే జరుగుతున్న విషయం ఇది కాబట్టి నువ్వే రక్షించాలి అని అడిగారట. అప్పుడు కృష్ణ భగవానుడు ఆయన కలలో కనిపించి, విద్యాభూషణ్ నేను నీకు సహాయం చేస్తాను, నేను చెప్తూ వెళ్తాను, నువ్వు ఆ భాష్యాలన్నింటినీ వ్రాసుకో అని చెప్పి ఆయన వెంటనే ఆ భాష్యాలన్నింటినీ చెప్పడము, ఈయన వ్రాసి తర్వాత వెళ్ళి ఆ భక్తులకి దానిని అందివ్వడం కూడా జరిగిపోయిందట. వాళ్ళు ఆశ్చర్యపోయారట, ఇంత వేదాంత సూత్రాలకి భాష్యాలు రాయడం అంటే వీళ్ళు రాయలేరు, ఎన్నో సంవత్సరాలు తీసుకుంటారు అని వాళ్ళ అభిప్రాయం. కానీ భగవంతుడు వదిలిపెడతాడా, భక్తుడు కదా,
విశ్వనాథ ఆయన కానీ ఆయన విద్యాభూషణ్ కానీ కదా. కాబట్టి ఆయన సహకరించారు. అప్పుడు విద్యాభూషణ్ గారు చెప్పారట, మహాప్రభు నీ వల్లనే కదా ఇంత విజయాన్ని మేము సాధించాము. కాబట్టి నీకు ఈ రోజటి నుంచి విజయ గోవింద్ అని విగ్రహాన్ని ప్రతిష్ఠించి నీకు పేరు పెడుతున్నాము అని భగవంతుడికే నామాన్ని ఇచ్చారట శ్రీల బలదేవ విద్యాభూషణ్ గారు. దానికే భగవంతుడు చెప్పారు భాష్యాలన్నింటినీ కదా. కాబట్టి దానికి గోవింద భాష్యం అని పేరు కూడా వచ్చిందనమాట. తర్వాత ఈ విశ్వనాథ చక్రవర్తి గారు ఒక ఎవరు ఒక భక్తుడు రూప కవిరాజు అనే ఒక భక్తుడిని ఓడించారు. ఎలాగ భక్తుడిగా ఉండి ఆయన్ని ఓడించారు అంటే, ఆ రూప కవిరాజ్ అనే అతడు భక్తుడే, భక్తి సేవ చేస్తున్నాడు. కానీ కొద్దిగా అహంకారం, మిథ్యాహంకారం అనమాట. నాకే అన్నీ తెలుసు అని చెప్పి కొద్దిగా అహంకారంతో ఉంటూ మాయావాద తత్వం కొద్దిగా ప్రబలింపజేశాడు. అంటే చైతన్య మహాప్రభుల వారు చెప్పిన విషయాలను వ్యతిరేకంగా చెప్పేవారట. అంటే ఏమిటి? చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? జపమాలను చేస్తున్నప్పుడు బిగ్గరగా చెప్పాలి అని చెప్పారు. ఎందుకు ఆయన చెప్పారు? మనము బిగ్గరగా అంటే అరుస్తూ కాదు, మనము చెప్పేది మన చెవులకు శ్రవణము చెయ్యాలన్నమాట. అలాగ చెయ్యాలి అని చెప్పారు ఆయన. కానీ ఎందుకు? మనం చెప్పేటప్పుడు మన తోడుగా ఉన్నటువంటి చిన్న చీమ, బల్లి, దోమ అన్నీ కూడా వాటిని విని అవి కూడా ముక్తులవ్వాలట. అందుకనే మనం చెప్పేది మన చెవులకు వినాలి, మనసులో స్మరణం చెయ్యాలి. ఆ విధంగా చెప్పారు. కానీ ఈయనేం చెప్తారు? బిగ్గరగా చెప్పకూడదు, మనసులోనే చెప్పుకోవాలి అని చెప్పేవారట. తర్వాత అదే విధంగా ఈయన సన్యాసులు మాత్రమే ప్రచారం చెయ్యాలి. మహాప్రభు ఏం చెప్పారు? భగవద్గీత కానీ భాగవతం కానీ ఎవరికైతే ఆసక్తి ఉంటుందో దానిని చదువుకొని ఆచరణ చేస్తూ ఇతరులకంతా ప్రచారం చేయండి అని మహాప్రభు చెప్పారు. ఈయన సన్యాసి మాత్రమే చెప్పాలి అంటే సన్యాసి అవడానికి ఎంత కఠిన శ్రమ పడాలి. అలాగ సన్యాసే చెప్పాలి అంటే కొంతమందే సన్యాసులు ఉండగలుగుతారు. అంతమంది అందరికీ, ప్రపంచంలో ఉన్న అందరికీ ప్రచారం చేయగలుగుతారా? చేయలేరు. కాబట్టి ఈయనేం చేశారు? అదొక ఇదిగా తీసుకొని సన్యాసి చెయ్యాలని చెప్పారట. కాబట్టి ఆయన అలాగా వ్యతిరేకంగా చెప్పేసరికి శిల విశ్వనాథ చక్రవర్తి గారు వెళ్ళి ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి పోటాపోటీగా వాద ప్రతివాదనలు చేసి ఆయనను ఓడించారట. తర్వాత ఎప్పుడైతే అలాగ ఓడిపోయారో ఆయనకి ఆ రూప కవిరాజు ఆయనకు దీక్ష ఇచ్చినటువంటి గురువులే ఆయనకు కంటిమాలను కూడా తీసివేయించేశారట. అంటే ఇలాగ మనం ఆచరణలో ఉండాలి, ప్రచారం చేయాలి. అలాగే మన ఆచరణలో లేకుండా ప్రచారం చేయడం వల్ల అది వ్యర్థమవుతుందని ఆ విధంగా చేశారు. ఆయన పతనము అలాగే అందులో ఉంటూ పతనమయ్యి అలాగే ఇదైపోయారట. కాబట్టి భక్తులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులకు తెలియచేసే సమయం కూడా దీనిని ఆచరణలో ఉంచి అందరికీ కూడా ప్రచారం చేయాలి. ఆ విధంగా ఇచ్చేసారు. తర్వాత ఆయన ఒకసారి బీజాక్షరాలు ఓకే, మంత్రదీక్ష, మామూలుగా మంత్రదీక్ష తీసుకుంటారు కదా. అలాగ మంత్రదీక్ష తీసుకున్నప్పుడు హరినామ దీక్షను ఇస్తారు. ఫస్ట్ హరినామాన్ని చెప్తారు. తర్వాత రెండవ దీక్షగా బ్రాహ్మణ దీక్ష అని ఇస్తారు. ఆ బ్రాహ్మణ దీక్షలో మనకి గాయత్రి మంత్రం దాన్ని ఉపదేశిస్తారు. అంటే ఎలాగ బ్రాహ్మణులు, శుద్ధ బ్రాహ్మణులు గాయత్రి మంత్రాన్ని చిన్నప్పటి నుంచి చదువుతూ వచ్చి వాళ్ళు పవిత్రం చేసుకుంటారో ఆ విధంగా ఎవరికైనా ఇక్కడ జాతి మతం అట్లాగా లేదు. భగవంతుని విశ్వసించాలి నమ్మకం ఉన్న వాళ్ళకి ఇలాంటి దీక్షలు ఇస్తారు. అలాగా గాయత్రి మంత్రము చెప్పినప్పుడు దాంట్లోనే కామ గాయత్రి మంత్ర అని 25 అక్షరాలతో కూడిన మంత్రాన్ని కూడా నేర్పిస్తారు. అలాగ మంత్రాలను నేర్పించినప్పుడు అందులో 25 అక్షరాలు ఉంటాయి. ప్రతిరోజు దానిని చెయ్యాలి అనమాట.
ఈ ఈయన ఎవరు? శ్రీల ఆమ్, ఆ, కవిరాజు కృష్ణదాస కవిరాజ గోస్వామి ఆ మంత్రాల్ని జపిస్తూ ఉన్నప్పుడు ఆయనకు 24:30 అక్షరాలే వచ్చాయట. అలాగ వచ్చేసరికి అప్పుడు ఏమైంది, ఆయన బాధపడిపోయారు. అందరూ అంటే విశ్వనాథ చక్రవర్తి గారు వీళ్ళందరూ కూడా లోకనాథ గోస్వామి వీళ్ళందరూ కూడా 25 అక్షరాలతో ఆ దీక్షను తీసుకొని మేము చదువుతున్నాము అన్నప్పుడు ఈయనకు మాత్రము ఆయన లెక్క చూస్తే 24:30 వస్తుంది. అప్పుడు ఆయన అయ్యో మనం అపరాధంతో చేస్తున్నామేమో అని ఆయన రాధాకుండ దగ్గరికి వెళ్ళి ఇంకా మనము అపరాధం చేసేటువంటి మంత్రము చేసేవాళ్ళం మనము వేస్ట్ అనేసి ఆయన మరణించాలి అని నీటిలో దూకడానికి ఉన్నారట. అప్పుడు రాధారాణి వచ్చి ఆయనకు వివరించారట. ఈ మంత్రం గురించి మనకి వరుణగమ బాష్పాది అనే గ్రంథంలో చెప్పబడింది. ఎందుకు అంటే ఒక అక్షరానికి 2 ఒత్తులు వస్తాయి. ఇప్పుడు వ్యా అన్నప్పుడు వాకు కింద యా వస్తుంది. అలాగ వచ్చినప్పుడు మనము వా యా అని కూడా చదివి ఆ అర్థాన్ని ముగించవచ్చు. కానీ కొంతమంది చదివేటప్పుడు వా యా అని చదువుతారు, కొంతమంది వ్యా అని చదువుతారు. కాబట్టి అలాగ నువ్వు చదవడం వల్ల నీకు అక్షరం అర్ధాక్షరం తగ్గింది, ఇంకా వేరే విషయం ఏమి కాదు అని రాధారాణి వీరికి తెలియచేసిందట పూర్తిగా. ఇంకా విశ్వనాథ చక్రవర్తి బాగా మంచి స్థానానికి వచ్చారు ఆచార్యులుగా. ఇది చాలా మందికి అసూయగా ఉండేది. చాలా మంది ఆయన్ని చంపడానికే ప్రయత్నించారట. రామానుజాచార్యులను చూడండి, ఎంతమంది అక్కడ ఆ ఆయన్ని ఇష్టపడని అసూయపరులు అందరూ కూడా ఎన్నోసార్లు ఆయనకి చంపడానికి ప్రయత్నించారు. పాయసంలో విషం కల్పించారు. తర్వాత తీసుకువెళ్ళి నదిలో ఆయన్ని తోసేవాళ్ళని చూశారు. అలాగా ఈయన్ని కూడా అలాగ చేయడానికి కొంతమంది వ్యక్తులు వచ్చారట ఒకసారి. అప్పుడు ఈయన అడవి ప్రాంతంలో నడుస్తూ ఉన్నప్పుడు వారు తరుముతూ వచ్చినప్పుడు ఈయన ఆ అడవిలో చెట్ల మధ్యకు వెళ్ళిపోయారు. వారు వెతుకుతూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు శ్రీల విశ్వనాథ చక్రవర్తి, ఆయన్ని సంహరించాలి కదా అని వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన ఒక మంజరి రూపంలో, ఒక స్త్రీ రూపంలో బయట వచ్చారట ఆ లోపల నుంచి. వీళ్ళు ఇక్కడ స్త్రీ ఉన్నది అనేసి ఇక్కడ మనం వచ్చిన స్థానం మంచిది కాదు, వేరే స్థానానికి వచ్చామని వారు తిరిగి వెళ్ళిపోయారట. అంటే భగవంతుడే ఆయనకు ఆ మంజరి, ఆయన ఎలాగో వినోద మంజరిలో ఉండి ఆ, రాధాకృష్ణులు సేవ చేస్తున్నారు కదా, అక్కడ ఆయనకు తప్పించారు ఆ ప్రమాదం నుంచి. తప్పించి తర్వాత మళ్ళీ ఆయన విశ్వనాథ్ చక్రవర్తిగా అయిపోయి వెళ్ళిపోయారట. అంటే భగవంతుని యొక్క ఆ భక్తులకి భగవంతుడు ఏ విధంగా వారిని రక్షిస్తుంటారు అనే దానికి కూడా ఇది మనము ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక విశ్వనాథ చక్రవర్తి గారు ఎంతో ఆ బృందావనంలో ఉంటూ చక్కగా మందిరం గోకులానంద మందిరంలోనే ఉంటూ అందరికీ శ్రవణాధికారులు చేస్తూ కీర్తనలు చేస్తూ అందరినీ ఉత్సాహపరుస్తూ భక్తులను తయారు చేస్తూ ఆ విధంగా ఉంటూ ఆయన ఎన్నో గ్రంథాలను కూడా రాశారట. ఏమేం గ్రంథాలు ఇక్కడ చదువుతున్నాను చూడండి. హరివల్లభ అనే పేరుతో ఆయన గ్రంథాలు రాశారు. భక్తి రసామృత సింధు అనేది శ్రీల రూప గోస్వామి రాసినటువంటి గ్రంథము. దానినే ఈయన మళ్ళీ రాసి భక్తి రసామృత బిందు, ఆయన సింధు అని రాశారు, ఈయన బిందు అని రాసి ముగించారట. మళ్ళీ తర్వాత గౌరంగ లీలామృతం రాశారు, ఉజ్వల మణికిరణ అని రాశారు, మాధుర్య కాదంబని అని రాశారు, ఐశ్వర్య కదంబిని అని గ్రంథం రాశారు, చైతన్య రసామృతం అని వ్రాసారు, రూప చింతామణి వ్రాసారు, శ్రీకృష్ణ భావామృతం గ్రంథం రాశారు, ప్రజరీతి చింతామణి అనే గ్రంథం రాశారు, చమత్కార చంద్రిక అనే గ్రంథం రాశారు, సర్వాత్మ లహరి అనే గ్రంథం రాశారు. ఇన్ని గ్రంథాలను విశ్వనాథ్ చక్రవర్తి గారు తన జీవిత కాలంలో అంత గొప్పగా ఈ గ్రంథాలనన్నీ వ్రాసారట. తర్వాత ఆయన చివరగా 1708వ సంవత్సరంలో ఆయన యోగపీఠ్ దగ్గర, అంటే మాయాపూర్, యోగపీఠ్ ఎవరు? చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థలం కదా, ఆవిర్భవించిన స్థలం. అక్కడే ఆయన అక్కడ తన దేహాన్ని త్యజించి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడం జరిగింది. అక్కడ
ఆయనకు విశ్వనాథ్ కుంజ్ అనే ఆ అక్కడ మందిరం లాగా ఏర్పాటు చేసి ఆయన సమాధిని అక్కడ చేశారు, సమాధి మందిరం. తరువాత ఈయన బృందావనంలో కూడా చాలా సంవత్సరాలు ఉన్నారు కదా. శ్రీ రాధా గోకులానంద మందిరంలోనే తన జీవితాన్ని గడిపారు. కాబట్టి ఆయన ఆయన వస్తువు తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఆయనకు ఒక సమాధిని ఏర్పాటు చేశారు. ఒక్క ఆచార్యులు మాత్రమే, ఆచార్యులు గోస్వాములు అంటే భగవత్ భక్తులకు మాత్రమే ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా ఏ మందిరంలో కూడా వారి సమాధిని చూడగలుగుతాం. కానీ సాధారణ మనుషులమైన భౌతిక బద్ధజీవులమైన మనకు సమాధి అన్నది ఒకే చోటే ఉంటుంది. కానీ ఆచార్యులు వీళ్ళకందరికీ కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ వారి వస్తువులను తీసుకొని వెళ్ళి వారికి నచ్చిన ప్లేస్లో మళ్ళీ సమాధి మందిరంగా ఏర్పాటు చేసి అక్కడ కొలుస్తారు. అంటే వారిని ఎవ్వరు మర్చిపోరు. సమాధి అంటే ఒకే చోటుకు వెళ్ళి అందరూ రావడము చూడడం అంటే కష్టం. కాబట్టి వాళ్ళకు నచ్చిన ఆ ప్రదేశాల్లో, వాళ్ళు ఉంటున్న ప్రదేశాల్లో కూడా వారి వస్తువులను తీసుకొని వెళ్ళి అక్కడ సమాధి రూపంలో చేసి పుష్ప సమాధి అని అంటారు. పుష్పాలను సమర్పిస్తారు. నిజమైన సమాధి ఆయన భౌతిక దేహం విడిచిపెట్టిన త్యజించిన ప్లేస్లో నిజమైన సమాధి ఉంటుంది. ఆ విధంగా విశ్వనాథ చక్రవర్తి గారు ఆ సమాధిని ఏర్పాటు చేశారట. ఓకే. ఈయన ఇంకొక శిష్యుడు, ముఖ్యమైన శిష్యుడు ఒకరు బలదేవ విద్యాభూషణ్ కదా. ఇంకొక శిష్యులు వచ్చి ఈయనకు జగన్నాథ విప్ర అనే ఒక శిష్యుడు ఉన్నారు. ఆయన కూడా జగన్నాథ దాస, సారీ, ఈయన ఎవరు, విశ్వనాథ చక్రవర్తి గారు భౌతిక